అవి నోట్స్ లో ఇన్కార్పొరేట్ చేశారా? కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఎన్నికలై 6 నెలలు మన జూలై 3కు, కానీ ఎన్నికలైన తర్వాత 2 సంవత్సరాలు కొత్త ప్రభుత్వము, దాని తర్వాత ఎన్నికల కోడ్, దాని తర్వాత అధికారుల బదిలీలు అనేక రకాలుగా అయిపోయి ఇప్పుడిప్పుడే పరిపాలన పైపు మొత్తంగా ఒక నిర్దేశం జరుగుతూ ఉన్నది. కాబట్టి అందుకు మీ అందరినీ కూడా నేను మరొకసారి హుస్నాబాద్ శాసనసభ్యుడిగా మీ యొక్క భాగస్వామ్యాన్ని, ఈ నియోజకవర్గం అంతా గ్రామీణ ప్రాంత వెనుకబడిన బలహీన వర్గాల గిరిజనులు దళితులు నివసించేటువంటి ఏరియా మెజార్టీ, వ్యవసాయం ప్రధాన ఆధారమైనటువంటి ఈ ప్రాంతంలో టూరిజానికి పెద్ద స్కోప్ ఉంది. ఇరిగేషన్ కు మనం చిన్న 2-3 అవాంతరాలు దాటితే 100% ఇరిగేషన్ ఏరియా అయ్యే అవకాశం ఉంది. ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటే ఆగ్రో లేదా దాని అడిషనల్ వాల్యూ బేస్డ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి వాటన్నిటికి సంబంధించి కొన్ని ప్రధానమైన అంశాలను చర్చ చేసుకుందాం, మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అది గౌరవల్లి ప్రాజెక్టు కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ యొక్క నిర్ణయానికి అనుగుణంగా మన ప్రతిపాదనలు పనులు చేయించుకునేటువంటి ఆలోచన చేయాలని కోరుతూ మరి కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ మెజార్టీ మండలాలు రెస్పాన్సిబిలిటీ అయినటువంటి సిద్దిపేట కలెక్టర్ ఈనాటి జన్మదిన వేడుక జరుపుకుంటున్న మను చౌదరి గారిని కార్యక్రమం నిర్వహించాల్సిన కోరుతాం. అదేవిధంగా కరీంనగర్ కలెక్టర్ గారు చిగురుమామిడి సైదాపూర్కు సంబంధించి, అదేవిధంగా హన్మకొండ కలెక్టర్ గారు ఎలకతుర్తి భీమదేవరపల్లికి సంబంధించి, వీరు కోయడ అక్కన్నపేట, దాని తర్వాత హుస్నాబాద్ మండలంతో పాటు హుస్నాబాద్ టౌన్ చూసే విధంగా కాన్స్టిట్యున్సీ 3 ముక్కలైంది ఏదైనా చెప్తే 3 కలెక్టర్లు, 4 ఆర్డీఓలు, 3 సిపిలు, 4 ఏసీపీలు, ఇక దాని వ్యవస్థ ఇట్లా చాలా కష్టంగా ఉంది పరిపాలన. కానీ ఎంపీ ఉన్నప్పుడు ఒక కలెక్టర్ చెప్తే మొత్తం 31 మండలాల పని నడుస్తుండే. సరే, ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి దాంట్లో అందరూ దయచేసి నేను మరొకసారి హుస్నాబాద్ శాసనసభ్యుడిగా మీ అందరి భాగస్వామ్యాన్ని నియోజకవర్గ అభివృద్ధి లోపల మీ పాత్రను, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ను ఉపయోగించి ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని కోరుతూ కార్యక్రమం నిర్వహించాల్సి